ఏపీలో వైసీపీని చిందరవందరగా చేస్తుందెవరు? అసలు వైసీపీలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో మార్పులు చేర్పులకు కారణమేంటి? రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆగ్రహం, వాలంటీర్లు, అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలు వైసీపీ పాలిట శాపాలుగా మారబోతున్నాయా? ఏపీలో ఇంతకాలం వైసీపీ ఆడిందే ఆట, పాడిందే పాట, వేసిందే రంగు అన్నట్లు సాగిపోతుండేదని, చంద్రబాబు నాయుడు అరెస్ట్, దానిపై మోడీ, అమిత్ షాలు మౌనం వహించడంతో వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాదు, జగన్ కోర్టు కేసులు కూడా ఎంతకీ తేలకుండా సాగుతుండటంతో ఇక టీడీపీ పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా జనసేన టీడీపీ పొత్తు తెరమీదకు రావడం, ప్రజా వ్యతిరేకతతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి భారీ నష్టం తప్పదని సర్వే సంస్థలు కూడా తేల్చి చెప్పేశాయి. దీనికి తోడు మరోవైపు తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసి జగన్ భయపడి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలను, చివరికి మంత్రులను కూడా పక్కన పెట్టేస్తూ మార్చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీంతో జగనే వైసీపీని చిందరవందర చేసి పార్టీలో అల్లకల్లోలం సృష్టించుకుంటున్నారని చెబుతున్నారు. రాబోయే ఎన్నికలలో 175 సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా జగన్ కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నారని అధికార పార్టీ నేతలు సమర్థించుకుంటున్నప్పటికీ వినాశకాలే విపరీత బుద్ధి అని టీడీపీ, జనసేనలు అంటున్నాయి. ఆ రెండు పార్టీలు సీట్ల సర్దుబాటు చేసుకుని సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ దూసుకుపోతుంటే జగన్ ఏకపక్ష నిర్ణయాలతో వైసీపీ అల్లకల్లోలంగా మారింది. నా ఫోటో ఒక్కటే చాలు వైసీపీని ఎన్నికలలో గెలిపించేందుకు అంటూ గత 4.5 ఏళ్లుగా ధీమాగా మాట్లాడిన జగన్ ఇప్పుడు మీ వల్లనే వైసీపీ ఓడిపోయే ప్రమాదం ఉంటుందంటూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్ఛార్జీలను, మంత్రులను బలిపశువులుగా చేస్తుండటం విశేషమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిన కేసీఆర్ కూడా ఇదే విధంగా వ్యవహరించినందుకు చివరికి ఏమైందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న ఈ పరిణామాలతో పాటు బయట వాతావరణం కూడా మారిపోయింది. టీడీపీ, జనసేనల పొత్తులు, వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాలలో ప్రవేశిస్తుండటం వైసీపీకి తీరని నష్టం కలిగించే రాజకీయ పరిణామాలు కాగా, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల ఆగ్రహం, వాలంటీర్లు, పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళనలు వైసీపీ పాలిట శాపాలుగా మారబోతున్నాయని రాజకీయ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీ ఎదుర్కొంటున్న పరిణామాలన్నీ జగన్ స్వయంకృతాపరాధమే అంటున్నారు. చూడాలి మరి జగన్ నిర్ణయాలతో ఇక రానున్న రోజుల్లో వైసీపీ భవిష్యత్తు ఏంటో తేలనుంది.